ఈ సైకిల్ చైన్ ఐడియా ఎవరిది సార్ అసలుకి? అది సినిమాలో దానికి ఉన్న బ్యాక్ అసలుకి. See, cycle chain idea, the basic concept, because Nagarjuna is a student. He came to study. He never came to hit someone or fight someone. But he was forced into a situation. తన ఎదురుగా ఒక అమ్మాయిని డాష్ కొట్టి వెళ్ళిపోతూ ఉంటే and he resisted. And those guys were waiting for him. So I wanted a weapon which can be found there. He shouldn't be carrying a weapon. ఇప్పుడు వాళ్ళు అంటే రాడ్లు గీడ్లు అన్నీ తీసుకొచ్చారు ఇంటెన్షన్ కొట్టడానికి. That was not Nagarjuna's intention. So first punch kottin tarvata, the fact that they are all getting ready for the weapons and he needs a weapon. I still can't continue with the hands. So weapon akkada em chestaru ante cycle chain ani that was the idea. Because if he already got something dablatloki veltanani, that will make him look as bad or as same as them. I wanted the difference to be created. When he has the courage, he can make a weapon out of something which is available at that time. Yeah. అసలుకి ఈ శివ థాట్ అనేది మీకు ఎప్పుడు వచ్చింది సార్ అసలుకి? సార్ ఇది Shiva thought. Yes. Yeah. Shiva thought came because I'm a very, very big fan of Bruce Lee in my teens and all that. సో అప్పుడు నేను ఊరికనే తిరుగుతున్నప్పుడు I was actually having a script of Ratri, the horror film. అంటే నేను అప్పుడు ఆ టైంలో ఐ వాజ్ నెవర్ అంటే ఏదో చిన్న హారర్ సినిమా చేద్దాం, నాగార్జునతో చేద్దాం, లేకపోతే యాక్టర్ అంటే ఆ మూమెంట్ బికాజ్ ఐ డింట్ ఈవెన్ థింక్ నాగార్జున విల్ డూ. అప్పుడు వెంకట్ వై డోంట్ రైట్ సంథింగ్ ఫర్ నాగార్జున అన్నారు స్క్రిప్ట్. నేను అప్పుడే అంతకు ముందు రోజు ఫర్ ద 15th time I saw Return of the Dragon, Bruce Lee. దాంట్లో ఏ గై కమ్స్ ఫ్రమ్ రోమ్, హాంకాంగ్ టు రోమ్. ఒక రెస్టారెంట్లో ఎవరో గూన్స్ అమ్మాయిని ఏడిపిస్తే ఆయన కొడతాడు, ఆడెళ్ళి వేరేని తీసుకొస్తే ఆయన కొడతాడు. మళ్ళీ ఫైనల్గా ఒక సోలో ఫైట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ తీసుకుని రెస్టారెంట్ తీసేసి కాలేజ్ పెట్టా. I wrote the first draft, stuffed one line order with the believe it or not in 20 minutes. అంటే దాంట్లో నేను చేసింది ఏంటంటే నా కాలేజ్ ఎక్స్పీరియన్సెస్, క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ మార్చేసి మార్షల్ ఆర్ట్స్ లేకుండా మామూలు ఫైట్స్ లాగా దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. యా. నాకు సార్ సార్ చాలా ఇల్లస్ట్రియస్ కెరియర్ ఉంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ చేశారు మీరు. బట్ ఇప్పుడు రైట్ నౌ అసలు ఏం చేయాలి అనే ఒక డౌట్ అనకూడదు కానీ థాట్ అయినా వచ్చి ఉండాలి మీకు ఈ పాటికే. ఫస్ట్ టైం శివ రీస్టోర్ చేసి ఫస్ట్ కాపీ చూస్తున్నప్పుడు డిడ్ ఇట్ స్ట్రైక్ ఎనీ ఇన్స్పిరేషన్ ఫర్ యూ? ఇక్కడి నుంచి ఏం చేయాలనే దాంట్లో? అబ్సల్యూట్లీ ఇట్స్ శివ చూస్తాం కన్నా కాకుండా రాము 36 years తర్వాత శివ గురించి ఒక నోట్ రాసి పంపాడు నాకు, శివ క్యారెక్టర్ గురించి, వాట్ ఈజ్ శివ అని. అండ్ అది నేను డిస్కవర్ చేశాను ఇప్పుడు మొన్న నేను ఇప్పుడే డిస్కవర్ చేశాను శివ క్యారెక్టర్ ఏంటి అని. నోట్ రాసి పంపాడు. ఇట్స్ అ బ్యూటిఫుల్ నోట్ యాక్చువల్లీ. ఒక హీరోని ఎలా డిస్క్రైబ్ చేయాలి అనేది ఆ నోట్ రాసి పంపాడు. దాని తర్వాత ఆ క్యారెక్టర్ అంతా ఇప్పుడు నేను చేయబోయే సినిమాలో అది పెట్టుకోవాలి, సిమిలర్ క్వాలిటీస్, నాట్ శివ, సిమిలర్ క్వాలిటీస్ ఉండాలని చెప్పి బాగా ఇన్స్పైర్ అయ్యాను. సార్ మీరు ఏదన్నా ఒక నోట్ రాసి రాము గారికి ఇస్తారా? అప్పట్లో మేబీ దట్ రాము యూ హ్యావ్ బీన్ మిస్సింగ్ కదా, లైక్ ఆల్ ఆఫ్ అస్. రాము అంత మంచి రైటర్ నేను కాదండి. యూ కెన్ రైట్ బ్యూటిఫుల్లీ, ఐ కెన్ టాక్ టు హిమ్. సార్ అండ్ ఆన్ దట్ నోట్ మీరు చెప్పిన ఆన్సర్ నుంచి ఒక చిన్న క్వశ్చన్. ఎవ్రీబడి వేర్ వెయిటింగ్ ఫర్ యువర్ 100th ఫిలిం. ఫ్యాన్స్ అయితే వాళ్ళతో చేయాలి వీళ్ళతో చేయాలని చాలా కోరికలు ఉంటే యూ సర్ప్రైజ్డ్ వన్స్ అగైన్ ఒక రిలేటివ్లీ న్యూ డైరెక్టర్తో. సో వాట్ వాజ్ యువర్ థాట్ అప్పుడు? నో థాట్ ప్రాసెస్, మనసుకు నచ్చింది చేయటమే. అలాగే ఇంతకాలం జరిగిపోయింది. సేమ్ థింగ్, నో ఎక్స్ట్రా, దాని గురించి పెద్ద ఆలోచన చేసేది లేదండి. గారు నాకు సార్, దిస్ ఈజ్ ప్రజావాణి సార్. ఈ మూవీ చేస్తున్నప్పుడు మీరు ఇంత పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి ఊహించారా? హిట్ అవుతుందని ఊహించానండి, హిట్ అవుతుందని కోరుకున్నాం, హిట్ అవుతుందని స్టార్ట్ చేసాం సినిమా. బట్ ఇంత కల్ట్ ఫాలోయింగ్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. అండ్ అందుకనే అన్నాను, ఇట్స్ ఆల్ అ వెరీ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ రైట్ నౌ.
ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. నాగార్జున గారు ఇక్కడ లెఫ్ట్లో సార్. సో ఇప్పుడు సార్ శివ తీసినప్పుడు ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్స్ వేరే లెవెల్. బట్ ఇప్పుడు ఆయన మీద ఆ కాన్ఫిడెన్స్ ఉందా? ఆయనతో నెక్స్ట్ ఏమైనా చేసే ఛాన్స్ ఉందా? అబ్సల్యూట్లీ సేమ్ కాన్ఫిడెన్స్. చేసేదా అన్నీ వర్కౌట్ అవ్వాలి, చేస్తాం. ఆర్జీవి గారు కానీ దానికి సబ్సిక్వెంట్గా నేను నాగార్జునని మళ్ళీ అప్రోచ్ అయితే ఐ అప్రోచ్ ఓన్లీ ఆఫ్టర్ ఐ మేక్ ఏ సూపర్ హిట్ అవుట్ సైడ్. ఎందుకంటే నాగార్జునకి ఉండొచ్చు కానీ నాకు లేదు. ఐ వాంట్ టు ప్రూవ్ దేర్. అది ఆర్జీవి గారు యా. ఇందులో చిన్న క్యారెక్టర్ చనిపోయినట్టు శివాకి తెలుస్తుందా? ఇప్పుడే చూశారు కదండి సినిమా. ఏంటి కనిపించట్లేదు అంటాడు కదా, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సినిమాలో ఆ సీన్ లేదు. అచ్చా అట్లానా? అంటే కానీ కాదు, అది ఎప్పుడు తెలుస్తుంది అంటే లాస్ట్లో, అంటే అక్కడి నుంచే కదా రీడ్ అవుతుంది మొత్తం క్లైమాక్స్కి. అది ఆఫ్టర్ నాగార్జున రఘువరని చంపేశాక అమలా నాగార్జున ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినప్పుడు అక్కడ చెప్తారు చిన్న చచ్చిపోయాడని. ఆ సీన్ చూపించి మీకు బోర్ కొట్టకూడదని తీసాం. అదే రాంగ్ నెంబర్ కూడా అందుకే తీసేసారా? బాగుంది సాంగ్ రాంగ్ నెంబర్. యా సమ్వేర్ వీ ఫెల్ట్ ఇట్స్. అంటే ఈవెన్ ఆ రోజు కూడా నాగార్జున ఈవెన్ దెన్ ఐ నెవర్ ఫెల్ట్ ఎనీ రెలవెన్స్ ఫర్ దట్. ఏంటో ఆ టైం లేదో ఓకే, బట్ వీ వాంటెడ్ టు మేక్ స్పీడ్ ఇట్ అప్. అది మీరు మీ చాలా ఇంటర్వ్యూస్ చూశాను అబౌట్ విజయవాడ పాలిటిక్స్ అండ్ యువర్ ఫ్యాసినేషన్ టువర్డ్స్ మార్షల్ ఆర్ట్స్. మీ పాత ఫొటోస్ చూశాను. ఇవి చూసిన తర్వాత శివ చూస్తుంటే హీరో గారు చేసిన ఫైట్స్ ఇవన్నీ మీరే చేయించినట్టు అనిపిస్తుంది. ఇట్ లుక్స్ లైక్ యూ డైరెక్టెడ్ ద ఫైట్ సీక్వెన్సెస్ ఇన్ ద ఫిల్మ్. దట్ ఈస్ ట్రూ బికాజ్ నాకున్న మిడి నాలెడ్జ్లో నాకు ఉట్టి స్టమక్ పంచ్, జా హిట్ రెండే తెలుసు. మొత్తం సినిమా అయ్యి ఉంటాయి రెండు. అవును సార్, అందరూ కొత్త వాళ్ళతో చేశారు. అప్పుడు జగన్ కానీ చిన్న కానీ వీళ్ళందరూ కూడా అప్కమింగ్ యంగ్ ఆర్టిస్టులు. సో వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూసినాక మీకు స్టాండౌట్గా అమల గారు కనిపించారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అమల గారు ప్రతి సీన్లోనూ చాలా చలాకీగా, చాలా క్యారెక్టర్లోనే ఉన్నారు పూర్తిగా. అందరూ న్యాచురల్గా చేసిన అమల గారు పర్టికులర్లీ స్టాండౌట్గా కనిపించారేమో. కొన్నిసార్లు నాగార్జున గారు కూడా డామినేట్ చేశారేమో అనిపిస్తుంది. రేపు నీతో పని ఉంది సార్. ఇంకా నా వల్ల కాదు సార్, నేను ఆపుకోలేను సార్. చెప్పండి వరం గారు. And you see, obviously Amla's character is the only thing in the film which is little away from all of them are rowdies, gundas, and they might be standing for good or bad. She is the only person who's normal, and I wanted that classy look and the sophistication which is naturally in Amla as a juxtaposition to the rest of the ruggedness. Yeah. సార్ హాయ్ సార్. నేను ఇప్పుడు కూడా చెప్పకపోతే బ్లాస్ట్ అయిపోతాను సార్. లోపల అజయ్ సార్ ఎంత ఎనర్జీ వచ్చిందంటే ఇక్కడ సార్ ఎంత ఎనర్జీ ఉందంటే నేను ఈ విషయం చెప్పకపోతే నేను పేలిపోతాను సార్. నిజంగా చెప్తున్నాను. గాయ్స్ మేక్ సమ్ నాయిస్. వాట్ అ నాస్టాల్జిక్ మూమెంట్. అండ్ 36 years బ్యాక్ మీరు ఎంత ఇంపాక్ట్ చేశారో నాకు అంత గుర్తుండకపోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం గూస్ బంప్స్ ఎవ్రీ సీన్. నేను చెప్పా చిన్న గారు చనిపోయిన సీన్ కూడా లేదు, ఈ పాట మిస్ అయింది. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు క్లారిటీ వచ్చింది. ఓ మమ్మల్ని కొంచెం అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా కొంచెం ఎంటర్టైనింగ్ ఉండాలని కొన్ని సీన్లు మీరు కట్ చేశారు, బట్ అవి కూడా మాకు గుర్తున్నాయి సార్. నిజంగా చెప్తున్నా 36 years బ్యాక్ నానాజీ 2 లారీల జనాల్ని తీసుకొచ్చి శివ ఆడి మనుషులు వేసే శివ 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 ఎవడి శివ అడిమన్న దేవుడా సార్. నిజంగా చెప్తున్నా ఇది అన్యాయం సార్. అండ్ మీరు ఇంకొక మాట అన్నారు, ఇంకొక శివ ఉండరు సార్ మాకు తెలుగు ఇండస్ట్రీలో. శివ అంటే మా నాగ్ సారే. అండ్ ఇంకొకటి సార్, ఇంకొకటి ఇది మాత్రం క్వశ్చన్. నాగార్జున గారిని చూస్తే మన్మధుడు మా తెలుగు రాష్ట్రాలకి. ఇంత హ్యాండ్సమ్, ఇంత అంటే ఇంత ఇలా ఉండే మా నాగ్ సార్ని ఇన్ని ఫైట్లు ఆయన శివాలో పెట్టాలని మీకు ఎలా వచ్చింది సార్? అంటే ఆయన చూస్తే ఇంత రొమాంటిక్ హీరోగా ఉంటారు కదా, నిజమే కాదండి? అవునా కాదా? చెప్పండి సార్, ఇది మాత్రం మీరు చెప్పాల్సిందే. అంటే ప్రైమరీలీ నాకు లవ్ స్టోరీలు ఇష్టం ఉండదు. నాకు నాగార్జున ఓన్లీ సీ మై శివ. ఓకే సార్. నాగ్ సార్ హాయ్ సార్. హియర్ సార్. లెఫ్ట్ రైట్
రైట్ దిస్ ఈజ్ రాణి సార్. హాయ్ రాణి. సార్ ఫస్ట్ నుంచి కూడా అంటే మా ఫాదర్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చెప్పడం శివ మూవీ గురించి కానీ ఇంట్లో టీవీలో చూడడం ఓకే, బట్ ఫస్ట్ టైం థియేట్రికల్గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు సో నిజంగా చాలా మంచిగా అనిపించింది సార్. నాకు సార్ని ఎప్పుడు మేము మన్మధుడిగానే చూస్తాము మాకు తెలిసినప్పటి నుంచి, బట్ ఆ లుక్స్ ఫెంటాస్టిక్ సార్. అమలా గారిని మిమ్మల్ని స్క్రీన్ మీద చూసినప్పుడు సో వీ ఫీల్ ద మోర్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ బోత్ ఆఫ్ యూ సార్. మొన్న కూడా బిగ్ బాస్లో చూసినప్పుడు కూడా పర్ఫామ్ చేసినప్పుడు లిటరల్లీ గూస్ బంప్స్ మూమెంట్. ఇప్పుడు అంటే మీరు ఈ సినిమాలో అమలా గారితో కలిసి యాక్ట్ చేసినప్పుడు వాట్ ఆర్ ద సమ్ మూమెంట్స్, ఏమైనా కొన్ని మూమెంట్స్ మెమరీస్గా మిగిలిపోయినవి ఉంటాయి కదా, సో కొన్ని ఏమైనా షేర్ చేసుకోండి. హౌ కెన్ ఐ టెల్ యూ, మీకు ఎలా చెప్తాను? శివాతో కోయిన్సిడెంట్ అంటే ఆ మూవీ చేస్తున్న టైంలో ఉన్న మూమెంట్స్. ఐ రియలీ పర్టికులర్గా చెప్పలేం. ఇట్ వాజ్ లైక్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ అస్ వర్ ఫ్రెండ్స్ enjoying every bit of it. I really can't tell you. రిలీజ్ అంటేనే సో చాలా బజ్ ఉంది. సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా మేము వెళ్ళి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటున్నారు. సో ఈ రిలీజ్ కాకుండా మళ్ళీ శివాని మళ్ళీ రీమేక్ చేస్తే ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేస్తారా సార్? ఏదర్ నాగ చైతన్య గారు కానీ అఖిల్ కానీ టేక్ ఓవర్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? I don't think they have the courage or the guts. RGV, good evening garu. RGV sir. RGV garu. Sir, ఒక నిమిషం. సార్ శివ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆర్జీవి సో ఎక్కడో మేము అలాంటి ఆర్జీవిని మిస్ అవుతున్నామనే ఫీలింగ్ ఇప్పటికీ ఉంది సార్. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాం అలాంటి బ్లాక్ బస్టర్స్ ఆర్జీవి నుంచి? అది వచ్చినప్పుడు. RGV గారు, RGV శివ సినిమాకి సౌండ్ డిజైనింగ్ అండ్ పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మేజర్ హైలైట్. ఇళయరాజా గారివి అప్పటి వరకు వచ్చిన సినిమాలు ఒకలా ఉంటే ఈ సినిమాకి పర్టికులర్గా సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ సౌండ్ మిక్సింగ్, పర్టికులర్గా మీరు ఫైట్ సీన్స్లో కొట్టే షాట్స్కి వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్కి చాలా ఎప్రిషియేషన్ వచ్చింది. మీరు ఇళయరాజా గారు పక్క నుండి సినిమా మొత్తం చేయించుకున్నారా లేదంటే యాజ్ యూజువల్గా? ఒక 2 థింగ్స్ అండి. ఇళయరాజా గారికి అలా మ్యూజిక్ చేయాలి నేను చెప్పలేదు. That's completely his credit, absolutely. But what happened is because నేను ఆయనకి సౌండ్ ఎఫెక్ట్స్ వేసి చూపించాను కాబట్టి the first thing he told me when he came out, చాలా తక్కువ మ్యూజిక్ చేద్దాం. ఎందుకంటే లొడలొడ మాట్లాడితే ఎవరు వినరు, అప్పుడప్పుడు మాట్లాడితే వింటారు. నువ్వు ఆల్రెడీ నీ టేకింగ్లో పర్ఫార్మెన్సెస్ సౌండ్ ఎఫెక్ట్స్ అంత చేస్తున్న ఇంపాక్ట్ మళ్ళీ నేను వచ్చి వాళ్ళందరి మీద పడితే అన్నిటికీ వాల్యూ పోతుంది అని చెప్పారు. So my only credit I will take about the background score is that I happened to show him with the sound effects, which was the first time ever. Okay. And ఇప్పుడు 2 songs తీసేసి ప్లే చేశారు ఈ సినిమా 4Kలో. అవి తీసేయడానికి రీజన్ ఇందాలు చెప్పారు కదా, కానీ ఆ సాంగ్స్ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సో దాని గురించి ఏమన్నా అంటే ఇప్పుడు అందరినీ సాటిస్ఫై చేయడం ఇంపాసిబుల్ కదండి. ఓకే, అది అండ్ మీరు దేవుడిని జస్ట్ ఫెల్ట్ అంటే ఇప్పుడు సాంగ్స్ మెమరీలో ఉండటానికి ఇప్పుడు ఇన్ని సినిమాలు చూసి ఈ టైంలో ఆ టేకింగ్ స్టైల్ కానీ ఆ కొరియోగ్రఫీ అండ్ సిచ్యువేషన్లో రావడం అండ్ ఎస్పెషలీ సౌండ్తో ఎంత ఎన్హాన్స్ అయ్యాక స్లో డౌన్ చేస్తాయని నాకు ఇద్దరికి అనిపించింది. రీజన్ అప్పుడు యాక్చువల్లీ టు ఆన్సర్ ఆల్సో రాము, దే వాజ్ వన్ ఆఫ్ ద ఓన్లీ ఫార్ములాస్ వి ఫాలోడ్. సినిమాలో 5 పాటలన్నా మినిమం ఉండాలి అని అప్పుడు చాలా ఒక ISI మార్క్ లాగా ఉండేది. అండ్ కిస్ మీ రాంగ్ నంబర్ అనేది కూడా వి డెంట్ వాంట్ టు డూ షూట్, బట్ అది ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ పీపుల్ అందుకుని ఉన్నాయి. అండ్ సో దట్స్ వై ఇప్పుడు మాకు ఛాన్స్ దొరికింది, తీసాము. అండ్ but those songs are attached after the end of the film. Who are fans of the song can watch. Okay. RGV garu లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు దేవుణ్ణి నమ్మరు కదా, ఈ సినిమాకి శివ అని ఎందుకు పేరు పెట్టారు? నా పేరు రామ్ గోపాల్ ఎందుకు? వన్ మోర్ ఇప్పుడు శివ అనే సినిమా పర్టికులర్గా November 14th చిల్డ్రన్స్ డే, అది కార్తీక మాసం, శివుడికి ఇష్టమైన మాసంలో రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి? మీరు దొంగతనంగా శివుడిని ఆరాధిస్తారా? ఆ డిస్టెన్స్ నాగార్జున చేసింది. నాకు సార్ థ్యాంక్ యూ చెప్పారు, మాకు తెలియని కూడా తెలియదు. సో సార్ క్వశ్చన్ ఏంటంటే, మీరు అమలా గారి కాంబోకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
యాక్చువల్లీ నేను ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పుట్టలేదు. ఇలా శివ మూవీ రిలీజ్కి వెళ్తున్నానంటే మా మదర్ మీ ఇద్దరు కాంబినేషన్ సీన్స్ గురించి చెప్పి మరీ నన్ను ఎల్లు చాలా బాగుంటాయి, మేము ఆ రోజుల్లో మల్టిపుల్ టైమ్స్ చూసేవాళ్ళం అని చెప్పారు. సో మీ ఇద్దరిని మళ్ళా ఆన్ స్క్రీన్లో చూసే ఛాన్సెస్ ఉన్నాయా? ఐఎమ్ ఆల్సో విషింగ్, నేను కూడా ఐఎమ్ ఆల్సో విషింగ్ ఫర్ అ ఛాన్స్. ఓకే, ఆర్జీవి గారు దేవ్ ఆగుదేవ్ లాస్ట్ సిండికేట్ అని ఒక సినిమా మీద వస్తుంది సార్, చాలా బయట బజ్ ఉంది, అది దాంతోనైనా హిట్ కొడతారా శివ రేంజ్ లో? అది చెప్పాను, వచ్చినప్పుడు వస్తుంది. నాకు అది లెట్స్ టాక్ అబౌట్ శివ. హాయ్ సార్, మైసెల్ఫ్ హేమమాలిని హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మేము చూసిన తర్వాత రిలీజ్ చూసాక నేనైతే విజిల్స్ వేసాను చాలా చోట్ల, పేపర్స్ లేవని